ధ్యానము అన్ని దుఃఖాల నుంచి పోగొడుతుంది, అన్ని రోగాలు, తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు. మన జంగాలపల్లి వీరారెడ్డి ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు, రోజు యుద్ధాలు చేసేవాడు ఆయన, మహావీరులాగా. ఇప్పుడు మహాయోగి అయిపోయాడు ఆయన. ఒక వీరుడు ఒక యోగీశ్వరుడు అయ్యాడు, ఒక అంగుళిమాలుడు ఒక బుద్ధుడయ్యాడు. ఈ ఫ్యామిలీ అంతా కూడాను గొప్ప ధ్యాన కుటుంబం అయిపోయింది. ఇంట్లో అందరూ ధ్యానం చేస్తారు. ప్రపంచం అంతా కూడా ధ్యానమయమే అయిపోతుంది. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అడవిలో ఒక చోట నిప్పు వస్తే అడవంతా కాలిపోయినట్టు ఒక చోట ధ్యానం వస్తే ప్రపంచం అంతా కాలిపోయింది ధ్యానం ద్వారా. ధ్యానంలో జ్ఞానం వస్తుంది, జ్ఞానంలో కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. మనం ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేసుకున్నాం. ఎన్ని కోళ్లను ఎన్ని మేకలను తిన్నాము, ఎంత నలుపుడు చేశాము, ఎంత పాపం మూట కట్టుకున్నాము. ఆ పాప మూటని కలిగించేదే ధ్యానం. ఈ జన్మలో నేనేం చేయలేదు సార్ అంటారు. సరే, ఈ జన్మలో చేయలేదు, వచ్చే కింద జన్మలో ఇంత పెద్ద పెద్ద పాపం మూటేసుకుని ఈ జన్మలోకి వచ్చాం. ఈ జన్మలో పాపం ఏం చేయలేదు, నిజమే, కోడి తినలేదు, మేక తినలేదు. కానీ గత జన్మలో చేసినంత ఎవరు కడుక్కోవాలి? నేను చాలా మంచోడిని సార్, నేను ఎవరికి ఏం చేయలేదు, కానీ నాకు రోగం ఎందుకు వచ్చిందంటే గత జన్మపు పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం ఎన్నో జన్మం చేస్తున్నాము, ఆ సంగతి ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ జన్మలో పాపం చేయలేదు, కానీ గత జన్మలో అంతకుముందు జన్మలో ఆ పాపాలు చిట్టంతా ఎక్కడ పోతుంది? ఎక్కడికి పోదు, వెంటబడి మనకి ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ తొలగించే ధ్యానమే ఒకటే మార్గము.